ఓం నమ శివాయ. జ్యోతిషం నేర్చుకుందాం 31వ ఎపిసోడ్. మనం గత వీడియోలో నవాంశ లగ్నాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో దశ అంతర్దశల గురించి తెలుసుకుందాం. శిశువు జన్మించిన నక్షత్రానికి ఆ యొక్క నక్షత్రాధిపతిని మొదటగా గుర్తించాలి. అయితే మనం నక్షత్రాలు నక్షత్రాధిపతులు తెలుసుకుని ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ యొక్క నక్షత్రములకు ఈ నక్షత్రాధిపతి ఉంటాడు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రములకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రములకు రాహువు అధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రములకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములకు శని అధిపతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మఖ, మూల, అశ్విని నక్షత్రములకు కేతువు అధిపతి. పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రములకు శుక్రుడు అధిపతి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కృత్తిక నుంచి వరుసగా కిందికి చూసుకుంటూ వస్తే కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఈ విధంగా 9 నక్షత్రాలు వస్తాయి. తర్వాత కింద పుబ్బ అయిపోయిన తర్వాత ఉత్తర, హస్త, చిత్త, స్వాతి ఈ విధంగా 3 వరుసలుగా రాసుకుంటే కనుక ఈ విధంగా సులభంగా గుర్తించుకోవచ్చు. ఈ పక్కన నక్షత్రాధిపతితో పాటు వారి యొక్క సంవత్సరములు కూడా, అంటే ఆ యొక్క మహర్దశ అన్ని సంవత్సరములు ఉంటుంది అని మనం ఈ విధంగా గుర్తించుకోవాలి. ఇప్పుడు శిశువు జన్మించిన సమయము ఆశ్లేష నక్షత్రంలో శిశువు జన్మించినాడు కావున బుధ మహర్దశలో జన్మించినట్టు మనం తెలుసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రాన్ని ఏ విధంగా గుర్తించాలనేది ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎపిసోడ్ నెంబర్ 26లో నక్షత్రాన్ని ఏ విధంగా తెలుసుకోవాలన్నది మనం తెలుసుకున్నాము. వచ్చే వీడియోలో ఆ బుధ మహర్దశలో ఎంతవరకు సమయం అయిపోయింది, ఇంకా ఎంత ఉంది, భుక్తి ఎంత, భోక్తం ఎంత అనేది ఏ విధంగా లెక్కించాలి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం.